షేర్ చేయాలా షేర్ చేయాలా మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నాను. అదే వీడియో కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇంకేం అసలు అన్నీ చేస్తాను. నీ వీడియో కూడా స్టార్ట్ చేస్తాను. ఈ పైన ఉంటుంది సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. పైన అన్మ్యూట్, పైన వీడియో స్టార్ట్. Dear students, లైన్ లో ఉన్న వాళ్ళు ఒకసారి వినపడుతుందో లేదో చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. వినపడుతుంది సార్. రైట్. సరే, మనం లాస్ట్ క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై, ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వీటిని బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూపం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ లాగానే లీనియర్ ఈక్వేషన్ వై లాగానే సాల్వ్ చేయొచ్చు, బెర్నౌలీ ఈక్వేషన్స్ ను కూడా. పార్టిసిపెంట్స్ అందరూ చివరి వరకు వీడియోలోనే ఉండండి. మధ్యలో ఒకసారి అడిగినప్పుడు వీడియోలు కూడా ఆన్ చేద్దరు, కానీ అప్పుడే అవసరం లేదు. చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చూడండి, డెఫినేషన్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూపం. మనం ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ డిగ్రీ, ఇది ప్రస్తుతం మనం చేస్తున్న ప్రాబ్లమ్స్. అందులో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై ఒకటి పైన ఉన్నప్పుడు యాడ్ చేయాలి వస్తున్నట్టు. అడ్మిట్ చేయడానికి ఎవరైనా పార్టిసిపెంట్స్ ఇందాక వచ్చినట్టు ఇక్కడ వస్తుంది. మీ ఆడ వచ్చినప్పుడు అక్కడ చూడాలా? వెయిట్ చేసి ఇప్పుడు అడ్మిట్ అవ్వాలి.
అంటే అక్కడికి వెళ్ళి చూసుకోవాలి మనం. ఇక్కడ ఏదైనా మెసేజ్ వస్తే అంతేగా. ఇప్పుడు ఇది వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, an equation of the form dy by dx dy by dx plus py is equal to q into y power n, where p and q are constants or functions of x alone. And n is a real number such that n is not equal to 0, n is not equal to 1. సో n అంటే y పవర్ n అని ఉంచండి రైట్ సైడ్. దాని విలువ n విలువ ఎంత ఉండాలి? 0 కాకుండా ఉండాలి. ఒకవేళ n విలువ 0 అయింది అనుకోండి, ఇక రైట్ సైడ్ ఏముంటుంది? dy by dx plus py is equal to q. అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అయిపోద్ది. కాబట్టి n 0 కాకూడదు, అలాగే n 1 కూడా కాకూడదు అని కూడా రిస్ట్రిక్షన్ ఇచ్చాడు. సో ఈ రిస్ట్రిక్షన్స్తో బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూపం తెలిసింది మనకి. అదే dy by dx plus py is equal to q into y power n. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రూపంలో ఉన్న ఈక్వేషన్ని బెర్నౌలీ ఈక్వేషన్ అంటాం. దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఏమిటి, దాన్ని ఎలా మార్చాలి అంటానికి చూడండి. ద బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ బై రెడ్యూసింగ్ ఇట్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. పైన ఉన్న రూపాన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y లోకి మార్చచ్చు. ఎలా మార్చాలి చూడండి, ఇవి స్టెప్స్. హౌ టు రెడ్యూస్ బెర్నౌలీ ఈక్వేషన్ ఇంటూ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. దానికి మోడల్ చూడండి. ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. dy by dx plus py is equal to q into y power n. దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లయింగ్ ద ఈక్వేషన్ 1 by y పవర్ మైనస్ n. రెండు వైపులా y పవర్ మైనస్ nతో త్రూఅవుట్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. అప్పుడు 1 ఎలా మారుతుంది చూడండి. ఇక్కడ y పవర్ మైనస్ n ఇంటూ dy by dx ప్లస్ p ఇంటూ y పవర్ 1 మైనస్ n. ఎందుకంటే p పక్కన ఆల్రెడీ ఒక y ఉంది ఇచ్చిన ఈక్వేషన్లో. మీరు మైనస్ nతో y పవర్ మైనస్ nతో మల్టిప్లై చేస్తున్నారు. కాబట్టి y పవర్ మైనస్ n ఇంటూ y అంటే y పవర్ 1 మైనస్ n. అలాగా p పక్కకి y పవర్ 1 మైనస్ n అనే వాల్యూ వచ్చింది. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు q. చూడండి, రైట్ సైడ్ y పవర్ n ఏమైపోయింది? ఈక్వేషన్ 1లో q ఇంటూ y పవర్ n అని ఉంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి q ఒకటే మిగిలింది. అంటే ఏంటి? y పవర్ n ఇంటూ y పవర్ మైనస్ n. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దట్ వాల్యూ ఈజ్ 1 అయిపోయింది. సో q ఒకటే మిగిలింది. దట్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ స్టెప్, ఈక్వేషన్ 2లో y పవర్ 1 మైనస్ n అనేది ఉంది లెఫ్ట్ సైడ్. p పక్కన ఉంది చూడండి, p పక్కన y పవర్ 1 మైనస్ n అని ఉంది. దాన్ని u అనుకోండి. తర్వాత ఈ రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ కట్టండి ఇక్కడ. అప్పుడు y పవర్ 1 మైనస్ n డెరివేటివ్ ఎంత? y పవర్ n లాగా x పవర్ n డెరివేటివ్ ఎంత? n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఆ రూపంలో y పవర్ 1 మైనస్ n కి డెరివేటివ్ చూడండి. 1 మైనస్ n ఇంటూ y పవర్ మైనస్ n ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ u కి డెరివేటివ్. u కి డెరివేటివ్ దేంతో కడుతున్నాం మనం? విత్ రెస్పెక్ట్ టు x. కాబట్టి du by dx. సో y పవర్ మైనస్ n ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ n ఇంటూ du by dx. సో ఈ సబ్స్టిట్యూషన్ ద్వారా మీకు ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u అనుకోవటం వలన, దానికి రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ కట్టడం వలన ఈ 1 మైనస్ n ఇంటూ y పవర్ మైనస్ n ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు du by dx అని వచ్చింది. దానిలో నుంచి ఒక వాల్యూ కట్టాం. y పవర్ మైనస్ n ఇంటూ dy by dx వాల్యూ ఎంత అంటే 1 మైనస్ n. రైట్ సైడ్ తీసుకెళ్తే 1 by 1 మైనస్ n ఇంటూ du by dx. అది ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 1 ఏమో మనకి ఇచ్చిన విలువ. ఈక్వేషన్ 2 1 అని y పవర్ మైనస్ nతో మల్టిప్లై చేయగా వచ్చిన ఈక్వేషన్. ఈక్వేషన్ 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సబ్స్టిట్యూషన్ ద్వారా వచ్చింది. పుట్ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u అనుకోవటం వలన ఒక 3 అనే ఈక్వేషన్ వచ్చింది. సో 1 2 3 మూడు ఈక్వేషన్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఫ్రమ్ 2 అండ్ 3 అన్నాడు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో ఈ రెండింటి నుంచి మనం ఒక సబ్స్టిట్యూషన్ ద్వారా y పవర్ మైనస్ n ఇంటూ dy by dx బదులు మీరు ఏం రాయొచ్చు చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 3లో y పవర్ మైనస్ n dy by dx ఉంది. దాని విలువ 1 by 1 మైనస్ n ఇంటూ du by dx. దాన్ని తీసుకువెళ్ళి చూడండి, ఈక్వేషన్ 2లో కూడా మీకు ఇక్కడ y పవర్ మైనస్ n ఇంటూ dy by dx ఉంది. దీని ప్లేస్లో ఈ రైట్ సైడ్ వాల్యూ 1 by 1 మైనస్ n ఇంటూ du by dx 3లో నుంచి తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఈక్వేషన్ 2 ఎలా మారిందో చూడండి. ఇది
1 by 1 minus n into du by dx plus pu is equal to q. p పక్కకి u ఎందుకు వచ్చింది అంటే ఈక్వేషన్ 2లో p పక్కన ఏముంది చూడండి. ఈక్వేషన్ 2లో p పక్కన y పవర్ 1 మైనస్ n ఉంది. మరి 1 బై y పవర్ 1 మైనస్ n మీరు ఏమనుకుంటున్నారు, u అనుకుంటున్నారు. కాబట్టి ఈ p పక్కన u రాయొచ్చు, అదే ఇక్కడ రాసాం. సో ఫ్రమ్ 2 and 3 వీ హ్యావ్ అని చెప్పి ఒక ఈక్వేషన్ తయారు చేసాం, అది ఇది 1 by 1 minus n du by dx plus pu is equal to q. మళ్ళీ ఈ మొత్తాన్ని 1 మైనస్ n తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ 1 by 1 minus n ఉంది. 1 మైనస్ n తో మల్టిప్లై చేస్తే ఇక్కడ du by dx వస్తుంది ప్లస్ 1 మైనస్ n ఇంటూ 1 by 1 minus n into pu is equal to 1 minus n into q, ఈక్వేషన్ 4. ఇక్కడ 1 మైనస్ n అంటే కాన్స్టెంట్, రైట్ సైడ్ కూడా 1 మైనస్ n అనేది కాన్స్టెంట్. సో ఈక్వేషన్ 4 ని మీరు ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. ఈక్వేషన్ 4 ఎలా ఉంది చూడండి. du by dx plus 1 minus n into pu is equal to 1 minus n into q. సో కాన్స్టెంట్లు పక్కన పెడితే du by dx plus pu is equal to q లాగా ఉంది చూడండి. ఫోర్త్ ఈక్వేషన్. మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అంటే ఏంటి, మనకి ఫార్ములా dy by dx plus py is equal to q. అలాగే ఇక్కడ ఏ రూపంలో ఉంది, dy by dx బదులు du by dx అని ఉంది ప్లస్ pu is equal to q. ఈ 1 మైనస్ n అనేది కాన్స్టెంట్, ఒక రెండో మూడో ఒక కాన్స్టెంట్ అనుకోండి, అవి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమవదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ u అనొచ్చు. అదే ఈక్వేషన్ 4 ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ u. సో దాన్ని మీరు ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y ఎలా చేశారో లీనియర్ ఈక్వేషన్ u ని కూడా అదే రూపంలో చేయొచ్చు. ఇక్కడ pqలు కూడా మీకు ఫంక్షన్స్ ఆఫ్ xఏ ఇచ్చిన ఈక్వేషన్లో, ఇక్కడ కూడా pqలు xలో ఫంక్షన్స్. కాబట్టి IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడతాం. లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ y ని సాల్వ్ చేసే పద్ధతి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడతాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ pdx అంటాం. కాకపోతే ఇక్కడ p పక్కన 1 మైనస్ n కూడా ఉంది, అందుకని IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n pdx ఉన్న విలువంతటి ఇంటిగ్రేషన్ రాయాలి. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4, అప్పుడు 4 యొక్క జనరల్ ఈక్వేషన్ ఫార్ములా ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ u కాబట్టి u ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n pdx, ఆ విలువ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం ప్రాబ్లమ్స్లో. ఇంటిగ్రల్ q ఇంటూ మళ్ళీ IF అంటే మళ్ళీ పక్కన ఉన్న విలువే e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n pdx dx ప్లస్ c. సో వీటి నుంచి జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 అనేది సాల్వ్ చేస్తాం. మళ్ళీ u అంటే ఏంటి, ఇందులో మీరు ఏదైతే సబ్స్టిట్యూట్ చేశారో y పవర్ 1 మైనస్ n, దాన్ని తిరిగి ఇక్కడ రాస్తున్నాను. ఫైనల్ సొల్యూషన్ y పవర్ 1 మైనస్ n ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n pdx, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఇంటిగ్రల్ q ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n pdx ప్లస్ c. సో ఈ ప్రకారంగా మనం బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, సాల్వ్ dy by dx ప్లస్ చూడండి, సాల్వ్ dy by dx సాల్వ్ dy by dx
solve dy by dx plus y by x is equal to y square into x sin x. X is positive. సో దీని రూపం చూడండి, dy by dx plus y into 1 by x. y by x అంటే ఏంటి? y into 1 by x. Given differential equation. సో ఇది dy by dx into dy by dx plus y into 1 by x. 1 by x అంటే x లో ఫంక్షన్. సో దాన్ని p అనుకున్నారనుకోండి, dy by dx plus py is equal to y power 2. అదే y power n into q లాగా అనుకోవాలి. వేరే x is పాజిటివ్ అని కూడా ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ మనం బెర్నౌలీ ఈక్వేషన్ అని అబ్జర్వ్ చేయాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అయితే y పవర్ 1 ఒకటే ఉండాలి. ఇక్కడ కుడి చేతి పక్కన ఒక y స్క్వేర్ కూడా ఇచ్చాడు. అంటే అదే బెర్నౌలీ ఈక్వేషన్ రూపం dy by dx plus py is equal to q into y power n. సో ఇక్కడ q అంటే రైట్ సైడ్ x into sin x, y పవర్ n అది y స్క్వేర్ ఇక్కడ. సో దీన్ని మనం బెర్నౌలీ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పైన చెప్పుకున్న ప్రొసీజర్ని ఇక్కడ అప్లై చేద్దాం. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? dy by dx plus y by x is equal to y square into x sin x. దాని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ డివైడింగ్ ద ఈక్వేషన్ 1 విత్ y స్క్వేర్. సో కుడి చేతి పక్కన ఉన్న y స్క్వేర్ తో y పవర్ n తో డివైడ్ చేయాలని అనుకున్నాం పైన. అదే మోడల్ ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి y స్క్వేర్ తో డివైడ్ చేయండి. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటి? y పవర్ -2 ఇంటూ dy by dx. ఎందుకంటే dy by dx దగ్గర 1 by y స్క్వేర్ ఉంది. y స్క్వేర్ తో డివైడ్ చేయడం అంటే 1 by y స్క్వేర్ అని అర్థం. 1 by y స్క్వేర్ అంటే విలువ ఎంతంటే y పవర్ -2. కాబట్టి దాని విలువ y పవర్ -2 ఇంటూ dy by dx ప్లస్ 1 by x ఇంటూ y పవర్ -1 అన్నాం. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ y పవర్ 1 ఉంది 1 by x పక్కన. మీరు y స్క్వేర్తో భాగిస్తున్నారు అంటే 1 by y స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు డినామినేటర్లో ఒక y ఉంటుంది, అది న్యూమరేటర్లోకి తీసుకెళ్తే y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు కుడి చేతి పక్కన x ఇంటూ సైన్ x మాత్రమే మిగులుతుంది. y స్క్వేర్ ఏమైపోయింది? ఇక్కడ చూడండి 1లో y స్క్వేర్ ఉంది, అందుకనే మీరు y స్క్వేర్తో డివైడ్ చేస్తున్నారు ఈక్వేషన్ మొత్తాన్ని. అందుకని రైట్ సైడ్ y స్క్వేర్ పోయి x సైన్ x మిగిలింది. సో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అని అనొచ్చు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అని అనుకోవచ్చు. చూడండి, dividing the equation 1 with y square, we get y power -2 into dy by dx plus 1 by x into y power -1 is equal to x sin x. That is equation 2. బెర్నౌలీ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి వాడుతున్నాం. 1 minute అలాగే ఉండండి. మాస్టర్ గారు నా ఎప్పుడు మన పీరియడ్ ఉంటే మన ప్రకారం తీసుకుంటాం కదా. మావులే అది. ఇక టైం పొద్దున మీటింగ్ వల్ల పోయినాయి. అది మీకు 4-3 నుంచి ఖాళీ ఏమైనా ఉంటే 3-4 మధ్యలో యూనివర్సిటీకి అటెండ్ అవ్వండి. ఆడ ఏమైనా చెప్తే వినండి. అది 3 నుంచి 4 మధ్యలో మీ టైం టేబుల్లో లేకపోతే. అంతే 3:15కి మీటింగు. అంటే ఆడ ఏమైనా చెప్తే మనకి ఆఫ్లైన్లో అలాంటివి కానీ క్లాస్లో వినవాడు వినమంటే సరిపోద్ది. సార్ నేను క్లాస్లోనే ఉన్నాను, ఇప్పుడే మొదలెట్టా. కాదు 12 నుంచి, మన అది 12 నుంచి 1 గంట ఉంది కదా. ఊరికి అది 12:30కి మొదలెట్టి ఊరికి ఒక అరగంట చెప్పేసి పంపించేస్తాను. అది ఆల్రెడీ వీడియోలో ఉన్నాను. సరే సరే ఒకసారి అందరూ చూడండి. బెర్నౌలీ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఈక్వేషన్ 2 వచ్చింది.
ఈక్వేషన్ 2 ఎలా వచ్చింది? ఈక్వేషన్ 1 ని 1/y² తో మల్టిప్లై చేస్తున్నాం, లేదా y² తో డివైడ్ చేసాం, ఈక్వేషన్ 2 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో చూడండి, 1/x పక్కన ఉన్న విలువ, p పక్కన ఉన్న విలువని మనం u అనుకుని స్టార్ట్ చేసాం బెర్నౌలీ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి. సో ఇక్కడ లెట్ y⁻−1 u. చూడండి y⁻−1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఈక్వేషన్ 2 లో 1/x పక్కన y⁻−1 ఉంది. సో దాన్ని మనం u అనుకున్నాం. అప్పుడు రెండు వైపులా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే చూడండి y⁻−1 u ఉంది. రెండు వైపులా విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ కడితే y⁻−1 కి డెరివేటివ్ మైనస్ ఇంటూ y⁻−2 ఇంటూ dy/dx du/dx. సో y⁻−2 ఇంటూ dy/dx -du/dx. సో దీన్ని మనం ఈక్వేషన్ 3 అన్నాం. ఈ ఈక్వేషన్ 3 వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 3 వాల్యూ ఫ్రమ్ 2 అండ్ 3. చూడండి బెర్నౌలీ మోడల్ పైన ఏం చెప్పుకున్నాం అదే మోడల్. ఇచ్చిన ఈక్వేషన్ 1 లో కుడి చేతి పక్కన ఉన్న y⁻n ఎంత అయితే ఉందో దాంతో డివైడ్ చేస్తే, అంటే ఇక్కడ y² తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 లో 1/x పక్కన ఉన్న విలువ, అదే p పక్కన ఉన్న విలువని u అనుకుంటే ఈక్వేషన్ 3 వచ్చింది. ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2ని వాడుకుని చూడండి, ఈక్వేషన్ 3లో ఏముంది? y⁻−2 ఇంటూ dy/dx వాల్యూ ఉంది. ఈక్వేషన్ 2లో చూడండి y⁻−2 ఇంటూ dy/dx ఉంది. సో ఈ ప్లేస్ లో ఈ y⁻−2 dy/dx వాల్యూ -du/dx ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫ్రమ్ 2 and 3 we get చూడండి కొత్త ఈక్వేషన్ -du/dx ప్లస్ 1/x ఇంటూ u x sin x. ఇంతవరకు వచ్చింది. సో y⁻−2 ఇంటూ dy/dx ఉన్న ప్లేస్లో -du/dx ని సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు కొత్త ఈక్వేషన్ -du/dx ప్లస్ 1/x u x sin x. ఈ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి, అదే నెక్స్ట్ ఈక్వేషన్. అదే ఈక్వేషన్ దీన్ని కొంచెం సింప్లిఫై చేసాం. du/dx -1/x ఇంటూ u x sin x. ఈక్వేషన్ 4. కాబట్టి ఈక్వేషన్ 4ని మీరు ఏమని పిలవచ్చు చూడండి, dy/dx ప్లస్ py q లాగా du/dx ప్లస్ pu q లాగా అనుకోవచ్చు దీన్ని. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ 4, which is called linear differential equation of first order in u. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ u అన్నాం. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ y ఎలా సాల్వ్ చేస్తాం అదే పద్ధతి. ఇక్కడ p అంటే -1/x, q అంటే రైట్ సైడ్ ఉన్న విలువ -x sin x. ఈక్వేషన్ 4 అబ్జర్వ్ చేయండి, u పక్కన ఉన్న విలువ -1/x, దట్ ఈస్ కాల్డ్ p. రైట్ సైడ్ ఉన్న x విలువ -x sin x, దట్ ఈస్ q. సో pqలు వచ్చేసినాయి. pqలు వస్తే మనం లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ if కడతాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చూడండి. సో if అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e⁻∫pdx. ఇక్కడ ఉన్న p అంటే ఎంత? -1/x, కాబట్టి e⁻∫ -1/x dx, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ e⁻∫ మైనస్ సైన్ బయట తీసుకొస్తే 1/x dx. సో 1/x ఇంటిగ్రేషన్ log x. సో ఇంటిగ్రల్ 1/x అంటే log x, కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ e⁻−log x, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ e⁻log x⁻−1, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు x⁻−1. ఎందుకంటే e⁻log x బేస్ e ఎంత అంటే x అంటాం, ఫార్ములా అది మనకి. అలాగే e⁻log x⁻−1 విలువ x⁻−1. x⁻−1 అంటే 1/x. సో ఆ విధంగా మీకు జనరల్ సొల్యూషన్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవసరం కాబట్టి అది క్యాలిక్యులేట్ చేసాం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4 ఈజ్ u ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c అన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా ఫైనల్ సొల్యూషన్ ప్రకారం u ఇంటూ if అంటే మీకు ఎంత వచ్చింది చూడండి, if అంటే 1/x వచ్చింది. కాబట్టి u ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే x sin x ఇంటూ మళ్ళీ if అంటే 1/x dx ప్లస్ c. దాన్ని సింప్లిఫై చేస్తే u ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x sin x ఇంటూ 1/x dx ప్లస్ c. x క్యాన్సిల్ అవుతుంది,
మిగిలేది రైట్ సైడ్ ఇంటిగ్రల్ sin x dx ప్లస్ సి అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్. కాబట్టి ఫైనల్గా సొల్యూషన్ ఆఫ్ 4 ఎంత మిగిలింది చూడండి, u ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 ఈజ్, ఈక్వేషన్ 1 అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో దాని ప్రకారం జనరల్ సొల్యూషన్ అంటే జస్ట్ u ప్లేస్లో మీరు ఇక్కడ మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ u అంటే y పవర్ మైనస్ 1 ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, ఆర్ 1 y పవర్ మైనస్ 1 అంటే 1/y, కాబట్టి దాన్ని మనం ఇక్కడ 1/xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్, బెర్నౌలీ ఈక్వేషన్. ఎవరైనా సరే ఇప్పుడు దాకా చేసిన దాంట్లో డౌట్స్ ఉంటే ఇదే లింక్ మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్న మ్యాటర్ అంతా మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి అందులో నుంచి మీరు నెమ్మదిగా నోట్స్ లాగా, మనం ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినవే మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి పాత వాళ్ళు ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుద్ది, విన్న వాళ్ళకి కొంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. తర్వాత పార్టిసిపెంట్ మధ్య మధ్యలో ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల మధ్యలో డ్రాప్ అవుతున్నారు, మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వండి. ఒక నిమిషం తర్వాత అయినా మీకు నెట్ రాగానే మళ్ళీ కొంచెం పూర్ నెట్వర్క్ వలన ఇది అవుతున్నారు. సరే ఒకసారి ఇందులో ఉన్న వాళ్ళు ఒకసారి మీ వీడియోని ఆన్ చేసుకోండి. మనకి ఒక నిమిషం లైన్లో ఉన్నవాళ్ళు వీడియోలు ఆన్ చేయండి మీరు, అంటే మీరు ఇక్కడ రికార్డింగ్లో వచ్చినట్టుగా మీకు అటెండెన్స్ కూడా కనబడుతుంటారు. ఇప్పుడు దాకా మన పార్టిసిపెంట్స్ అందరూ 19 మంది వచ్చారు. మీ ఫ్రెండ్స్కి కొంతమందికి మిగతా ఇంకా జాయిన్ అవ్వట్లేదు, వాళ్ళు అటెండెన్స్ కంపల్సరీ అని చెప్పండి. మీకు ఎగ్జామినేషన్స్ ఇంకా రాయాలి మీరు, ఇంకా మీకు రావాల్సిన విద్యా దీవెనలు అలాగే స్కాలర్షిప్ల అమౌంట్లు ఇవన్నీ కూడా మన అటెండెన్స్తో లింక్ అయినాయి. కాలేజీకి వస్తే కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఆన్లైన్లోకి వచ్చేటప్పటికి మీరు రికార్డ్ చేస్తున్నాం మేము ఇవన్నీ కూడా, మీరు అన్నీ కనబడతారు. అందరికీ ఎంతమంది వచ్చారనేది ఇక్కడ నెంబర్ కనబడుతుంటుంది, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఇవన్నీ మనం కమిషనర్ ఆఫీస్ గారికి అలాగే స్పెషల్ సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ టు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా పంపిస్తూ ఉంటాం. అందుకని మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమంది ఇంకా రాలా, మీకు తెలుసు ఎవరెవరు వచ్చారో ఇందులో కనబడుతుంటారు, వాళ్ళకి ఫోన్లు చేసుకుని మీ ఫ్రెండ్స్ని, వాళ్ళని కూడా టైం ప్రకారం ఎప్పుడు మామూలు టైమే మనకు ఉన్నది, రోజు కూడా మన టైం టేబుల్ ప్రకారమే ఉంటుంది. ఎవరు చెప్పండి. హలో, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడారు? హలో, ఉన్నవాళ్ళు మాట్లాడండి, ఎవరైనా పర్వాలా. హలో, వినపడుతుందా నా వాయిస్? మీరు వినపడుతుంది కదా? సరే, ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మనకి రికార్డెడ్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి రోజు ఏ రోజుకి ఆ రోజు లింకులు పంపిస్తున్నాం కమిషనర్ ఆఫీస్కి కూడా. కాబట్టి మీరు అందరూ కూడా కంపల్సరీగా అన్ని క్లాసులకి పార్టిసిపేషన్ ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి 48 మంది ఎంపీసీ ఎంపీసీఎస్ కలిపితే బిఎస్ 20 మందే, మనకి 19 మంది వచ్చారు. వీళ్ళే కనెక్ట్ అవుతారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళని కూడా కనెక్ట్ అవ్వండి. మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, అందుకని ఒకసారి ఫోన్లు చేసుకుని మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పి ఎలా యాడ్ అవ్వాలో,
తర్వాత కొంచెం టైంకి యాడ్ అవ్వండి ఫస్ట్ నుంచి, ఎందుకంటే మధ్య మధ్యలో వస్తున్నారు, నేనేమో క్లాస్లో ఉంటాను, మిమ్మల్ని అడ్మిట్ చేయాలంటే మీరు వచ్చినట్టుగా నాకు అటు పక్కకి వెళ్ళాలి. సో అందుకని ఒక 5 నిమిషాల ముందు, నేను క్లాసు అన్నప్పుడు 5 నిమిషాల ముందే అందరూ రెడీగా ఉన్నారనుకోండి, లాగిన్ అయ్యి నేను స్టార్ట్ చేసిన వెంటనే అందరూ ఒకసారి లైన్లోకి వచ్చేస్తారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సరే, ఇవన్నీ మీకు అయిపోయినాయి అయినా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది ఎగ్జామ్స్ అయ్యే లోపల. తర్వాత ఇవాళ యూనివర్సిటీతో కూడా మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి, వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఏం చెప్తారో వింటాం, మీ ఎగ్జామ్స్ గురించి వాటి గురించి మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తాం. అందుకని లైన్లో రోజు క్లాసులు అవుతున్నాయి కాబట్టి అందరి క్లాసులు బాగా వినండి, డౌట్స్ ఉంటే అడగండి. సరే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. బెర్నౌలీ ఈక్వేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, మీది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందిలే, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం. ఇంకెవరైనా ఉన్నవాళ్ళు మాట్లాడండి, ఎవరైనా డౌట్ ఉందా చెప్పిన దాంట్లో? సరే, మీ ఫ్రెండ్స్కి ఏమైనా మీకు మీ ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఒకసారి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. మీరు 22 మంది ఉన్నారు ఆడపిల్లలు, మగపిల్లలు కూడా 22 మంది ఉన్నారు, చూసుకోండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, ఇంటరాక్ట్ అయ్యి కొంచెం వాళ్ళకి నేర్పించండి. చెప్పండి. ఏం డౌట్ ఏం లేదు ఎవరికి? సో నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. సాల్వ్ dy by dx ఇంటూ బ్రాకెట్లో x2y³ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఈక్వేషన్. సో ఇది ఏ ఈక్వేషన్ అసలు ఇలా చూస్తే మీకు ఏ మోడల్ మీకు అర్థం కాదు. దీన్ని ఒక రూపంలోకి మార్చాలి, మనకి తెలిసిన మోడల్స్లోకి దేంట్లోకి మార్చాలి. సో ఏ మోడల్లోకి మారద్దో చూడండి. ఇది dy by dx ఇంటూ x2y³ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. అది ఇచ్చిన ఈక్వేషన్ 1. దీన్ని మీరు ఏమని రాశారు చూడండి, dy by dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఈ బ్రాకెట్ మొత్తాన్ని, ఈ వాల్యూ మొత్తాన్ని రైట్ సైడ్ పంపిస్తే 1/x2y³ ప్లస్ xy అయింది. కానీ డినామినేటర్లో ఇలా ఉండటం వల్ల మనకు ఉపయోగం లేదు. అందుకని దీన్ని ఏం చేశాడు, dy by dx వాల్యూ ఎంత అయితే dx by dy ఎంత. సో dy by dx ని రివర్స్ చేస్తే dx by dy వస్తుంది. కాబట్టి dx by dy ఎంత అయింది, ఈ 1/x2y³ ప్లస్ xy అలా రివర్స్ చేస్తే x2y³ ప్లస్ xy ఇలా మారింది. నెక్స్ట్, సో dx by dy చెప్పండి. చూడండి, ఈక్వేషన్ 2 వచ్చింది చూడండి. dx by dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు x2y³ అంటే ఈ పైన ఉన్న విలువలో ప్లస్ xy ఉంది, రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. కాబట్టి dx by dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు x2y³ ఈక్వేషన్ 2. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇది బెర్నౌలీ ఈక్వేషన్ లాగా ఉంది చూడండి. dx by dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు x2y³. హలో, అది ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడకండి, ఎవరు మాట్లాడుతున్నారు? డివైడింగ్ ద ఈక్వేషన్ 2. సరే, డివైడింగ్ ఈక్వేషన్ 2 విత్ x² అన్నాం. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 2లో రైట్ సైడ్ x² ఉంది. ఆ x² తో డివైడ్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ 2 ఎలా మారింది చూడండి, 1/x² ఇంటూ dx by dy మైనస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y³. సో ఈ మోడల్లోకి ఈక్వేషన్ 2 మారింది. దీన్నే కొంచెం మోడిఫై చేస్తే x⁻², 1/x² అంటే x⁻². సో x⁻² ఇంటూ dx by dy మైనస్ x⁻−1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y³. ఈక్వేషన్ 3. చూడండి, ఈక్వేషన్ 3 ఎలా తయారైందో, x⁻² ఇంటూ dx by dy మైనస్ x⁻−1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y³. ఈక్వేషన్ 3. ఇందులో ఒక సబ్స్టిట్యూషన్, x⁻−1 ఈజ్ ఈక్వల్ టు u అనుకోండి. x⁻−1 అంటే చూడండి ఈ y పక్కన ఉన్న విలువ.
సెకండ్ టర్మ్లో y పక్కన ఉన్న విలువ x పవర్ -1. సో లెట్ x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు u అనుకుంటే దీనికి రెండు వైపులా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y కడుతున్నాం. సో x పవర్ -1కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y, కాబట్టి x పవర్ n కి డెరివేటివ్ ఎంత, n ఇంటూ x పవర్ n -1. దాని ప్రకారం మైనస్ ఇంటూ x పవర్ -2 dx బై dy ఈజ్ ఈక్వల్ టు du బై dy. సో ఇది ఒక ఈక్వేషన్ 3 నుంచి వచ్చిన ఒక సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ఈక్వేషన్ 4 చూడండి. x పవర్ -2 dx బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ du బై dy. ఇక్కడి నుంచి వచ్చింది. x పవర్ -1 u అనుకుంటే వచ్చిన విలువనే సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 4 వచ్చింది. ఇప్పుడు 3 and 4, ఫ్రమ్ 3 and 4 అన్నాం. సో 4 ఇక్కడ ఉంది, 3 పైన ఉంది. చూడండి 3 అంటే ఇది ఉంది, x పవర్ -2 ఇంటూ dx బై dy. ఈక్వేషన్ 4లో చూడండి x పవర్ -2 ఇంటూ dx బై dy, ఈ రెండు విలువలు ఒకటే, కాబట్టి దీని బదులు ఏం రాయొచ్చు, నేను మైనస్ du బై dy రాయొచ్చు. సో దీన్ని తీసుకెళ్ళి 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. అప్పుడు 3 and 4 ఉపయోగిస్తే మనకు వచ్చే కొత్త ఈక్వేషన్ మైనస్ du బై dy మైనస్ uy ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. ఇది ఒక ఈక్వేషన్. దీనిలో మొత్తం మైనస్తో మల్టిప్లై చేయండి ఈక్వేషన్ మొత్తాన్ని. హలో మాట్లాడకండి. చూడండి దీని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే du బై dy ప్లస్ uy ఈజ్ ఈక్వల్ టు మైనస్ y క్యూబ్, ఈక్వేషన్ 5. అప్పుడు ఈక్వేషన్ 5 ఏమంటాము, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ u అన్నాడు. చూడండి ఇక్కడ చూడండి du బై dy. సో du బై dyలో u అనేది వేరియబుల్ అనుకుంటే ఇగో అక్కడ u ఉంది ఇక్కడ. సో దిస్ ఇస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u. సో డినామినేటర్లో du బై dy అనేది y అనేది ఇక్కడ వేరియబుల్. సో u పక్కన ఉన్నది y, కుడి చేతి పక్కన ఉన్నది కూడా మైనస్ y క్యూబ్, అది కూడా y వాల్యూ. కాబట్టి ఇది ఎలా ఉందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u అని అనుకోండి. దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఈక్వేషన్ 5ని సాల్వ్ చేయాలి మనం. ఇక్కడ p అంటే ఏమిటి, y, u పక్కన ఉన్న విలువ p అంటే y, కుడి చేతి పక్కన q అంటే మైనస్ y క్యూబ్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y అయితే ఎలా ఉంటుంది, dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. అక్కడ pqలు ఏమిటి, xలో ఫంక్షన్స్, ఇక్కడ pqలు ఏంటి, ఇక్కడ yలో ఫంక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ u కాబట్టి. సో ఇక్కడ p అంటే y, q అంటే మైనస్ y క్యూబ్. దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కావాలి. సో if ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdy, అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ y dy, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ y స్క్వేర్ బై 2, ఈ పవర్ y స్క్వేర్ బై 2. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ. సో దీన్ని తీసుకెళ్ళి జనరల్ సొల్యూషన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 5 యొక్క సొల్యూషన్ రాస్తున్నాను. ఈక్వేషన్ 5 ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u, కాబట్టి సొల్యూషన్ కూడా u ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dy ప్లస్ c. ఇది ఫార్ములా. ఇందులో విలువలు రాస్తున్నాను చూడండి. u ఇంటూ if అంటే మీకు ఏమొచ్చింది పైన చూడండి, if వాల్యూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 అని వచ్చింది. సో ఈ పవర్ y స్క్వేర్ బై 2ని తీసుకొచ్చి if ప్లేస్లో రాస్తే, ఈ సొల్యూషన్లో రాస్తే మనకు వచ్చే విలువ u ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ y క్యూబ్ ఈ పవర్ y స్క్వేర్ బై 2 dy ప్లస్ c. చూడండి జస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి సొల్యూషన్ ఫార్ములాలో రాశాను. దేర్ఫోర్ ఈ పవర్ u ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఇంటూ y dy ప్లస్ c అని రాశాడు. చూడండి ఇక్కడ y క్యూబ్ ఉంది, y క్యూబ్ని ఎలా మార్చాను నేను, y స్క్వేర్ ఇంటూ y dy లాగా ఇక్కడ yని ఇక్కడ తీసుకొచ్చాం. y స్క్వేర్ ఇంటూ y అంతా y క్యూబ్, అదే ఇక్కడ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేస్తాం. సపోజ్ 4 ఉంది అనుకోండి 2 ఇంటూ 2 రాస్తాం. అలాగే 8 ఉంది అనుకోండి 2 ఇంటూ 4 రాసుకోవచ్చు, తప్పేం కాదు. అలాగే y క్యూబ్ని ఏం చేశాడంటే కన్వీనియంట్గా ఒక y స్క్వేర్ ఇక్కడ ఇచ్చుకొని ఈ పవర్ y స్క్వేర్ బై 2 పక్కకి y dy అని రాశాడు ప్లస్ c. ఎందుకు ఇలా రాశాడంటే మనం దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ రైట్ సైడ్ ఇంకా సాల్వ్ చేయాలి. దీనికి ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడుతున్నాం. సో ఏంటి ఆ సబ్స్టిట్యూషన్ అంటే పుట్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు t. పైన చూడండి y స్క్వేర్ బై 2 ఈ పవర్లో ఉంది, దాన్ని t అనుకున్నాడు.
అప్పుడు రెండు వైపులా డెరివేటివ్ కడితే వై స్క్వేర్కి డెరివేటివ్. సో వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు టీ అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 2t. క్రాస్ మల్టిప్లై చేసాం. అప్పుడు డెరివేటివ్ కడితే రెండు వైపులా ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు 2t డెరివేటివ్ కట్టండి. 2y dy is equal to 2dt. Therefore y dy is equal to dt. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ లో వచ్చిన ఒక విలువ. సో ఈ విలువలను తీసుకెళ్లి పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. సో వై స్క్వేర్ బదులు చూడండి వై స్క్వేర్ బై 2 బదులు టీ పెట్టండి, y ఇంటూ dy బదులు dt రాయండి. ఈ రెండు విలువలను తీసుకెళ్లి పైన ఈ సొల్యూషన్ లో ఇక్కడ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 చూసారా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు రైట్ సైడ్ వాల్యూలో. అప్పుడు మనకు వచ్చే విలువ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 మైనస్ ఇంటెగ్రల్ 2t ఈ పవర్ t dt ప్లస్ c. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. t ఇంటూ ఈ పవర్ t కి ఇంటిగ్రేషన్ uv రూల్ వాడతాం. సో ఇంటెగ్రల్ uv వాడితే మనకి దాని విలువ t ఇంటూ ఈ పవర్ t మైనస్ ఈ పవర్ t ప్లస్ c. దాన్ని ఇంకొంచెం u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ, ఎవరో మాట్లాడుతున్నారు, స్పీకింగ్ రవి. రవి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంతా కూడా విజిబుల్ గా ఉంటది, మీరు వినండి, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. చూడండి ఇక్కడ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ, ఇక్కడ t ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ఎలా వచ్చిందంటే ఈ ఇంటిగ్రల్ t ఇంటూ ఈ పవర్ టీ uv విలువ వాడితే వచ్చింది. సో దాని ప్రకారం ఆ విలువలో t బదులు మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు t అంటే ఏం సబ్స్టిట్యూట్ చేశారో అది తిరిగి వెనక్కి సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే u అంటే ఏం సబ్స్టిట్యూట్ చేశారో అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎవరో లైన్లో ఉన్నారు, డ్రాప్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వండి. సో ఫైనల్గా u ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన విలువ చూడండి ఇక్కడ మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 ఈ పవర్ వై స్క్వేర్ బై 2 మైనస్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2. ఇవే విలువలు మళ్ళీ ఒకసారి ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇక్కడ చూడండి రెండు వైపులా ఈ పవర్ వై స్క్వేర్ బై 2 క్యాన్సిల్ చేసాం ఈ ఈక్వేషన్ మొత్తంలో. అప్పుడు మనకి మిగిలిన విలువ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 అని మిగిలింది. దీన్నే మళ్ళీ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 మైనస్ 1, అంటే ఇక్కడ 2 కామన్ తీసినట్టుగా మైనస్ 2 కామన్ తీసినట్టుగా చెప్పాడు. యాక్చువల్గా లేదు, అయినా కూడా మైనస్ 2 కామన్ తీసాం. అప్పుడు మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 మైనస్ 1 అని వచ్చింది, ప్లస్ సి ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2. అండ్ దేర్ఫోర్ u ఈజ్ ఈక్వల్ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 మైనస్ 1 ప్లస్ సి. అంటే ఏం చేసాం మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇది కూడా మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇలా ప్లస్ సి అని ఉంది. సో ఈ మొత్తాన్ని